నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఆదివారం రాత్రి స్టడీ హాల్లో విద్యార్థుల మధ్యన చెలరేగిన గొడవ ఒక విద్యార్థి హత్య వరకు దారితీసిన ఘటన బోధనలో చోటు చేసుకుంది. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు నిరసన తెలుపుతూ ఈ హత్యకు కారణమైన విద్యార్థులపై సంబంధిత కళాశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంటర్ విద్యార్థులు 6 కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేయడంతో దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా హత్యకు గల కారణాలు తెలుసుకున్న పోలీసులు నిందితులైన 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హరియాల వెంకట్ అని 21 సంవత్సరాల విద్యార్థి, బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అనిల్ అనే స్టూడెంట్ తోటి వాళ్ళు అతను మాస్ కాపింగ్ ఏదో డిస్కషన్ చేస్తుంటే ఎందుకు మాస్ కాపింగ్ అది చేయొద్దు అని అన్నాడు. అన్న విషయంలో అతను అనిల్ అన్న దిలీప్, తర్వాత కృష్ణ, లక్ష్మణ్ వీళ్ళందరూ వచ్చి గొడవపడి అతన్ని చేతులతోటి కొడతారు. కొడితే అతను ఇమీడియట్గా స్లో తగ్గిపోతే ఇమీడియట్గా మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ డాక్టర్లు అక్కడికి చనిపోయి ఉంటారు. ఇందులో లక్ష్మణ్, శివ, పరమేశ్వర్, అనిల్ వీళ్ళందరూ కలిసి కొడతారు. దానివల్ల అతనికి లోపల అంటే గొంతు బట్టి నొక్కటం వల్ల అతను చనిపోయాడు. అయితే తండ్రితోటి కంప్లైంట్ తీసుకొని జగ్గు అని, తండ్రి పేరు జగ్గు, వాళ్ళు రాష్ట్రాల్లో వెంకట అనే శివ, దిలీప్, అనిల్ అనే వ్యక్తులు చిన్న విషయంలో గొడవపడి ఆ విషయంలో కొట్టుకుంటే ఏమైందంటే అతను స్లో తప్పి పడిపోయాడు. ఇంటర్నల్ ఇంజరీస్ కూడా అయ్యాడు. సో ఇమీడియట్గా అతని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అప్పటికే చనిపోయినాడు. వాళ్ళ తండ్రి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసాము. అందరినీ కూడా రిమాండ్ చేస్తాం. ఎంతమంది రిమాండ్ చేస్తారు? ఇప్పుడు ఆ పేర్లు 5 మంది పేర్లు ఇచ్చారు. 5 మందిని కూడా ఉన్నారు. కూడా రిమాండ్ చేస్తారు. హాస్టల్ వార్డెన్ మీద వాళ్ళు డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చుకుంటారు. హాస్పిటల్ ఎవరు తీసుకెళ్తారు? అతను హాస్పిటల్కు స్టూడెంట్స్ తీసుకొచ్చారు. రీజన్స్ వాళ్ళు ఏదో అనిల్ అనే వ్యక్తి మాస్ కాపింగ్ గురించి మాట్లాడుతుంటే అట్లా చేయొద్దు అని అంటారు. చేయొద్దు అంటే ఆ విషయాన్ని వాళ్ళ దిలీప్ చెప్తే దిలీప్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తెచ్చి కొట్టారు. ఒకటేనా సార్? ఇంకేదైనా లవ్ అఫేర్స్ కానీ అట్లాంటిది ఉంది సార్? అటువంటి లేదు. స్టడీలో ఉన్నారు సార్? ఉన్నారు. 5 ఉన్నారు సార్. ఉన్నారు. 5 ఎవరు సార్? లక్ష్మణ్, శివ, దిలీప్, అనిల్. అందరూ మేజరేనా? అందరూ మేజర్, కొంచెం ఇంటర్మీడియట్ అవుతారు. కొంచెం అంటే 18 years ఉన్నాయి. ఎటువంటి కేసులు కేసు రిజిస్టర్ అయింది.